హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. ఈరోజు శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారి దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాం. అందరూ ఈ దర్శనాన్ని చూసి ఆనందించండి. అయితే కలకత్తా నుంచి మేము బయలుదేరుతున్నాము. విశాఖపట్నం నుంచి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. శేఖరణ్య, రాధ పిల్లలతో వస్తున్నారు. వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. అన్ని గుళ్ళకి, కాళీమా టెంపుల్, తారాపీఠం అన్ని దర్శనాలకి వెళ్ళాము. అయితే అమ్మవారి దర్శనంకి వెళ్ళాలని అన్నీ ఫోన్ చేయగానే చెల్లెమ్మ అని పిలుస్తారు. ఫోన్ చేయగానే ఇంకెటు ఆలోచించకుండా అందరం బయలుదేరిపోయాం. అయితే కలకత్తా నుంచి మేము ఇంకో ఫ్యామిలీ, 2 ఫ్యామిలీ ఆంధ్ర నుంచి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో బయలుదేరాం. మేము ఈరోజు బయలుదేరుతాం. వాళ్ళు నిన్న బయలుదేరారు విశాఖపట్నం నుంచి. ఈరోజు కలకత్తా వస్తారు. రేపు మళ్ళీ మనం టెంపుల్ దర్శనం చేసుకుంటాం. ఇక్కడి నుంచి కలకత్తా నుంచి 18 గంటలు అన్నమాట, 18 అవర్స్ పడుతుంది. ఇదిగోండి కామాఖ్య జంక్షన్కి మనం వస్తాం. కామాఖ్య జంక్షన్ అంటే మీకు ఆల్రెడీ అమ్మవారి పేరు కూడా తెలిసిపోయి ఉంటుంది. కామాఖ్య జంక్షన్కి వచ్చాం. ఈ జంక్షన్ నుంచి మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక వ్యాన్ తీసుకోవాలి. వ్యాన్ జీప్ లాంటిది తీసుకొని వెళ్తాం. ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 6 కిలోమీటర్స్ అంతే. ఇదిగోండి అందరం కూర్చున్నాం. ఒక రాధ, పిల్లలు, శేఖరణ్య, మా హస్బెండ్. ఇదిగోండి శేఖరణ్య మంచి హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా అసలు సరిపోద్దో చాలదో అందరూ మట్టు ఎక్కేసాము లగేజీలతో. బయలుదేరింది ఇంకా జీపు. యాక్చువల్గా ఈ టెంపుల్ నీలాచల్ కొండల మధ్యలో ఉందన్నమాట ఈ ఆలయం. మన ఈ ఆలయం దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అందరం కలిసి వెళ్ళాలి కదా. అందుకనే ఇంక మళ్ళీ ఫాస్ట్గా అందరూ రెడీ అవ్వాలని డ్రైవర్ని తీసుకెళ్ళమని గోల్ పెడుతున్నాం. కొండలు కూడా చూడడానికి మన తిరుపతి అది ఎలా వెళ్తుంటాం విజయవాడ అలాగే ఉంది ఏరియా. కానీ మనకి వీళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది పూజలో కానీ దేంట్లోనైనా. 6 కిలోమీటర్సే కనుక 15 మినిట్సే పట్టింది. 10-15 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం దర్శనంకి మార్నింగ్ బయలుదేరాలి. ఈవినింగ్ కూడా ఉంటాయి అన్నారు. ఈవినింగ్ కూడా దర్శనాలు చూసుకోవాలి. రూమ్ వెంటనే మేము దిగిన వెంటనే లక్కీగా రూమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరం కూడా వ్యాన్ ఆగుతుంది చూడండి, ఒక్కొక్కరం దిగుతాము. పిల్లలు ఇగోండి మిస్టీ అన్నీ దిగారు. మా హస్బెండ్ దిగారు. ఇగోండి లూని దిగుతుంది. అందరూ ట్రైన్లో ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయారు. పాపం రాధా వాళ్ళు మట్టు 2 డేస్ చేశారు వాళ్ళు ట్రావెలింగ్. లూని ఇంకోండి మా ఉపజ్ఞ. అందరం ఒక్కొక్కరివి పుట్లో పావుల్లా దిక్కుంటూ వచ్చాము. అయితే నెక్స్ట్ మన దర్శనానికి రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళిపోతాం. ఇదిగోండి అమ్మవారు ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఎంట్రన్స్ వెళ్ళేటప్పటికి మనకి పక్కనే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది రూమ్ నుంచి అక్కడికి. అక్కడ రుద్రాక్షలు, హోమానికి సంబంధించినవన్నీ అమ్ముతారన్నమాట. ఇక్కడ ఎక్కువ మెయిన్ హోమానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. హోమానికి కావాల్సినవి సామాన్లు మొత్తం రుద్రాక్షలు అన్నీ కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి బయలుదేరాము. శేఖరణి ముందు స్టార్ట్ అయ్యారు. చాలా చిన్న టెంపుల్స్ కూడా సైడ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ముందు మెయిన్ కామాఖ్య అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇంకా అన్ని టెంపుల్ చూద్దామని అందరం కలిసి ముందు వెళ్తున్నాం. ప్రసాదము ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ క్లాత్లు ఉన్నాయి కదా, ఇవే అమ్మవారికి ప్రసాదం కింద తీసుకెళ్తూ ఉంటాము. కంపల్సరీ ఈ రెడ్ క్లాత్ మట్టు అమ్మవారి దర్శనానికి పట్టుకు వెళ్ళాలి. ఇవి టైం పడుతుంది అంటే మేము కొంచెం బేగా బయలుదేరాము. ఇగోండి రాధా పిల్లలు వెళ్తున్నారు, నేను ఇంకా అందరం కూడా నడుచుకుంటూ వెళ్తాం. చాలామంది దర్శనం అయ్యి కూడా వచ్చేస్తున్నారు.
దర్శనం అవడానికి చాలా టైం పడుతుంది. ఎవరైనా వెళ్ళేటప్పుడు మటు దర్శనానికి టైం పడుతుంది. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ అవి కూడా చాలా పట్టుకొని వెళ్ళండి. తిరుపతిలో ఎలాగ మనల్ని ఒక రూమ్లో ఉంచుతారో ఇక్కడ కూడా అలాగే ఒక రూమ్లో ఉంచుతారు. మెయిన్ కింద ఒక రూమ్ ఉంటుంది, అంత పెద్ద ఉండవు, ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఒక 2 అవర్స్ పడుతుంది. పైన ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఒక 2 అవర్స్. మళ్ళీ లైన్ ఉంటుంది, పెద్ద లైను, అక్కడ టైం పడుతుంది. మనం ఎంత డబ్బులు పెట్టి టికెట్ కొన్నా సరే సేమ్ ఈ టైమింగ్స్ మొత్తం కంపల్సరీ. ఫ్రీ దర్శనం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, 1 డే ఫుల్గా పడుతుంది. మార్నింగ్ వెళ్తే నైట్ 8కి 9కి అలాగే దర్శనం అవుతుంది. ఇగో నేను పిల్లలు అందరూ ప్రసాదాలు తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. అందుకే పిల్లల కోసం కంపల్సరీ అన్నీ పట్టుకొని వెళ్ళాలి. అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక నది ఉందన్నమాట, చూసారా? ఇగోండి, ఈ నదిలో ఫస్ట్ కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకొని వెళ్ళాము, బయలుదేరాము. ఇక పక్కన కాళీమాత టెంపుల్ ఉంటే దర్శనం చేసుకొని ఇక్కడ ముందుగా మనం వినాయకుడి దర్శనం చేసుకుందాము. వినాయకుడు బయటే ఉంటుంది. వినాయకుడి దర్శనం చేసుకొని మనం అమ్మవారి దర్శనానికి బయలుదేరదాం. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు దర్శనము టికెట్ 500 రూపాయి, అంటే 500 1 రూపీ ఉంటుంది. దర్శనం టికెట్ తీసుకొని మనం రూమ్లో ఉండి అమ్మవారి దర్శనం 5-6 అవర్స్ దర్శనం టైం పడుతుంది. అలా కాకుండా ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి, ఫ్రీ దర్శనం చేసుకోవాలని ఆలోచన ఉంటే మట్టు మార్నింగ్ 7-8 కల్లా వెళ్ళిపోతే ఈవినింగ్ 6-8 కల్లా దర్శనం అవుతుంది. 1 డే ఫుల్ పడుతుంది. పిల్లలు ఉంటే మట్టు కంపల్సరీ స్నాక్స్ అవి పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారి దగ్గర పావురాలు, మేకలు అన్నీ చాలా ఉంటాయి. యాక్చువల్గా అమ్మవారికి అయితే నల్లగా ఉన్న జంతువులు మట్టే బలిస్తారు, అది కూడా మగ జంతువులు మట్టే బలిస్తారు. ఎవరైనా మొక్కుకున్న వాళ్ళది మగ జంతువులనే ఇక్కడ వదిలేసి వెళ్తారు. చాలా చాలా ఉన్నాయండి, నేను చూశాను కదా. అయితే దర్శనం చూసుకుంటూ మనం వెళ్ళడానికి గోపురం చూసారు కదా. ఏం ప్రసాదాల కోసం వెయిటింగ్, ప్రసాదాలు వస్తే మన దర్శనానికి వెళ్దాం. ఈలోగా మధ్యలో మా పిల్లలు ఫోటోలు ఒకటి తీసుకున్నారు. ప్రసాదాలు వస్తే మనం లైన్లో టికెట్లు కూడా తీసుకుంటే మనం దర్శనానికి బయలుదేరవచ్చు. ఇంకా గోపురం అది చాలా బాగుంటుంది తెలుసండి, ఈ గోపురాలు అవిని. ఇదిగోండి, ఈ పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉంటాయి చాలావి. నీలాచల్ కొండల మధ్యలో ఉంది కదా అమ్మవారు. కొండల మధ్యలో ఉండడం వల్ల వాతావరణం కూడా ఎండాకాలంలో వస్తే వాతావరణం చాలా బాగుందండి, చల్లగా కూల్గా ఉంది ప్రదేశం అంతా. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ప్లేస్ కూడా. ఇదిగోండి బాబీ ఎంత ఫాస్ట్గా నడిచి వచ్చేస్తుందో. అయితే ప్రసాదాలు తీసుకున్నాం, దర్శనానికి బేబేగా వెళ్ళాలని వెళ్తున్నాం. ఇక్కడ చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. ఆ టెంపుల్స్ దర్శనం అన్నీ చూసుకుంటూ మనం నెమ్మదిగా వెళ్దాము. ఇగోండి మన ప్రసాదాలు వస్తే ఇగో రాధా ప్రసాదం పట్టుకొని వెళ్తుంది. ఇగో మా ఆయన గారు కూడా ప్రసాదం తీసుకొస్తారు, వాళ్ళే వెళ్ళారు ప్రసాదం తేడానికి. నేను వీడియో తీస్తూ ఉన్నాను. పిల్లలు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి, ఇలా టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు వీడియోలు తీసే వాళ్ళందరూ కూడా పిల్లల్ని చూసుకోండి. ముందు వీడియో కన్నా పిల్లల్ని చూసుకోవాలి. ఇగోండి, ఇది యాక్చువల్గా లైన్లో ఉన్నాము మేము. ముందు అయితే రూముల్లో ఉన్నాము, రూమ్లో నాకు వీడియో తీయడం అవ్వలేదు. యాక్చువల్ లైన్లోకి వచ్చి దర్శనం చేసుకున్నాము. ఇవి దర్శనం చేసుకునేటప్పుడు మొత్తం చాలా మంది ఉన్నారు కదా పిల్లలు, హడావిడి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, ఇబ్బంది పడలేదు మెయిన్. ఈ టెంపుల్కి యాక్చువల్గా స్టోరీ ఏంటంటే, మహాశివుని భార్య అయిన సతీదేవి జననేంద్రియం ఇక్కడ పడింది. ఆత్మాహుతి చేసుకున్నప్పుడు సతీదేవి విష్ణుమూర్తి సతీదేవి దేహాన్ని 51 ముక్కలుగా ఖండిస్తారు. సతీదేవి శరీర అవయవాలు అనేక స్థలాల్లో పడ్డాయి. అయితే ఈ పడినప్పుడు సతీదేవి జననేంద్రియం భాగం పడ్డ ప్లేస్ కనుక దీన్ని కామానికి సంబంధించింది కనుక కమాకి అని పేరు వచ్చింది. అయితే ఈ కమాకి పేరు వల్ల ఇక్కడ చాలామంది ఏమనుకున్నా జరుగుతాయి అన్నమాట. వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ కాళీ టెంపుల్ ఉంది, కాళీ దర్శనం చేసుకుంటారు. ఈ శక్తిపీఠాన్ని పరమశివుడు నిర్మించారని అందరూ అనుకుంటారు. అందుకే పరమశివునికి ప్రత్యేకించి ఉమానందుడు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ శక్తిపీఠము క్రీస్తు శకం 8 నుండి 17 శతాబ్దాల మధ్యలో నిర్మించారని అందరూ అనుకుంటారు.
అదే కాకుండా ఇక్కడ 10 మహావిద్యాలయాలు ఉన్నాయి. అవి ఏంటంటే కాళీ, తార, సోదసి, భువనేశ్వరి, భైరవి, చిన్మస్త, ధూమావతి, బగలాముఖి, మాతాంగి, కమల అని 10 మహావిద్యాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణ శైలిని సాధారణంగా నీలాచల్ రకం అని పిలుస్తారు. ఈ నిర్మాణంలో ఒక శిలువ ఆకారం ఆధారంపై అర్ధగోళాకారంలో గోపురాలు ఉంటాయి. ఈ దేవాలయంలో 4 గదులు ఉంటాయి మెయిన్. ఇక్కడ నాట్యానికి కూడా చాలా పేరది ఉంది. ఇంకా అందరు దర్శనాలు అయిపోయి దర్శనం చేసుకొని బయటికి వస్తున్నాం అందరూని. దర్శనం తర్వాత మనం గోపురం అందాలు ఇక్కడి నుంచి బయటకు వచ్చే ప్లేసు. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాం. దర్శనం చాలా బాగా అయింది. అయితే దర్శనం అయిన తర్వాత నేను మా ఆయన గారు ఒక ఫోటో మొత్తం తీసుకున్నాం. మిగతా అంటే మళ్ళీ నార్మల్గా అవే షాపులు అవన్నీ ఉంటాయి. అయితే మేము ఇక్కడి నుంచి ఆ 10 విద్యాలయాలు ఉన్నాయి కదా, అవి చూడడానికి వెళ్తున్నాం. ఒక్కొక్కటి చూపిస్తాను రండి. వీడియోని మట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా అన్ని దర్శనాలు బాగా అయ్యాయి. లాస్ట్లో ఇది ఒక శివాలయము, ఇంకా ఓపెన్ చేయలేదు. అన్ని దర్శనం అయిపోయాయి. అందరికీ ఆకలి వస్తుంది. బేబేగా ఇంకా టిఫిన్ తినడానికి బయలుదేరుతున్నాం. ఇదిగోండి శేఖరణ్య, రాధ, పిల్లలు, కానీ అన్నీ అవైలబుల్. ఇడ్లీ, దోశలు, పూరీలు అన్నీ మొత్తం దొరుకుతున్నాయి. ఏవి దొరకవని ఏం లేదు. అంటే ఇది అందరికీ తెలిసిందే. అంటే దూరం కదా, చాలా దూరం కనుక ఏం దొరుకుతాయి ఏంటని ఎవరికి తెలియదు కదా. అన్నీ మట్టు బాగానే అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇదిగోండి వీళ్ళు ఇంకా మా వారు, పిల్లలు, ఇదిగో బావి, మిస్టీ, భయ్య, అందరూ టిఫిన్ చేసాం. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఉమానందుని చూద్దాం.